ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ జాబ్ మీ డ్రీమా? అయితే 2026 మీ ఇయర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వీఆర్ఓ, సర్వేయర్ పోస్టుల మీద ఒక సూపర్ అప్డేట్ వచ్చింది. మరి ఆ సంగతేంటో చూసేద్దామా? అసలు 2026లో ఏపీలో జాబ్స్ పడతాయా? ఇదే లక్షల మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న ప్రశ్న. కొన్ని సోర్సెస్ అయితే అవుననే అంటున్నాయి. మరి ఏ జాబ్స్ అవి? ఎవరికీ ఛాన్స్? ఇప్పుడు వివరంగా చూద్దాం. సో మన ఫోకస్ అంతా రెండు పోస్టుల మీద. ఒకటి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, అంటే మన వీఆర్ఓ. రెండోది విలేజ్ సర్వేయర్. పల్లెటూళ్లల్లో ఇవి చాలా పవర్ఫుల్ జాబ్స్ తెలుసా? వాటి గురించే ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కొత్త అప్డేట్ ఏంతో ఒక్కసారి చూద్దాం. అసలు 2026 జాబ్ క్యాలెండర్ గురించి వస్తున్న ఈ న్యూస్లో నిజముందా? ఒకవేళ ఉంటే ఏ డిపార్ట్మెంట్లో జాబ్స్ రాబోతున్నాయి? మనకు అందిన సమాచారం ప్రకారం 2026 జాబ్ క్యాలెండర్లో రెవెన్యూ డిపార్ట్మెంట్కి పెద్ద ప్రయారిటీ ఇవ్వబోతున్నారట. అంటే ల్యాండ్ రికార్డ్స్, సర్వే ఇలాంటి చాలా ఇంపార్టెంట్ పనులు చేసే జాబ్స్కి నోటిఫికేషన్ రాబోతోందన్నమాట. రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్నారు, ఓకే. కాని అందులో ఏ పోస్టులు, మనం దేనికి ప్రిపేర్ అవ్వాలి, ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మెయిన్గా 2 రకాల పోస్టులు ఫిల్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. ఒకటి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ వీఆర్ఓ గ్రేడ్ 2, ఇంకొకటి విలేజ్ సర్వేయర్ గ్రేడ్ 3. ఈ 2 విలేజ్ అడ్మినిస్ట్రేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తాయి. ఈ జాబ్స్ అన్నీ కూడా గ్రామ సచివాలయం సిస్టమ్ కిందకే వస్తాయి. అంటే అపాయింట్మెంట్, వర్క్ అంతా సచివాలయాల కంట్రోల్లోనే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద నెట్వర్క్లో పనిచేసే ఛాన్స్ దొరుకుతుందన్నమాట. ఓకే, ఇప్పుడువరకే చెప్పింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు చెప్పబోయేది ఇంకొక ఎత్తు. ఎందుకంటే ఈ అప్డేట్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇదే. క్వాలిఫికేషన్ విషయంలో గవర్నమెంట్ ఒక పెద్ద చేంజ్ తీసుకురాబోతుందట. ఇది చాలామంది కెరియర్ని మార్చేయొచ్చు. ఇప్పటిదాకా ఈ పోస్టులకు డిగ్రీ కంపల్సరీగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ రూల్ మారబోతోంది. అవును, ఇకపై జస్ట్ ఇంటర్ పాస్ అయితే చాలు వీఆర్ఓ, సర్వేయర్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్ కదా. సో దీని మీనింగ్ ఏంటి? సింపుల్. లక్షల మంది ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్కి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ డోర్స్ ఓపెన్ అయినట్టే. కాంపిటీషన్ అయితే మామూలుగా ఉండదు, కానీ ఆపర్చునిటీ కూడా అంతే పెద్దది. సరే, క్వాలిఫికేషన్ విషయం పక్కన పెడితే అందరికీ కావాల్సిందేంటి? శాలరీ, బెనిఫిట్స్, కరెక్టా? మరి ఈ విషయంలో మనకొచ్చిన ఇన్ఫర్మేషన్లో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఏంటో చూద్దాం రండి. ఫస్ట్, శాలరీ. ఈ పోస్టులకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మంచి అట్రాక్టివ్ శాలరీనే ఉంటుందని అంటున్నారు. గవర్నమెంట్ జాబ్లో ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోరుకునేవాళ్లకి ఇది గుడ్ న్యూస్. అయితే మనకందిన సోర్స్లో ఒక కాంట్రవర్షియల్ లైన్ కూడా ఉంది. అదేంటంటే జీతం కంటే పైన వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుంది అని. ఇక్కడొక విషయం చాలా క్లియర్గా చెప్తున్నాం. ఇది పూర్తిగా ఆ సోర్స్లో ఉన్న మాట మాత్రమే. దీన్ని మేం ఏమాత్రం సపోర్ట్ చేయట్లేదు. ఇలాంటి విషయాలలోని నిజానిజాలను, నైతికతను అభ్యర్థులే ఆలోచించుకోవాలి. డబ్బొక్కటే కాదు కదా, లైఫ్ కూడా ఇంపార్టెంటే. ఈ జాబ్స్ వల్ల వచ్చే పెద్ద బెనిఫిట్ ఏంటంటే సొంత ఊర్లోనే మన ఫ్యామిలీకి, అమ్మానాన్నలకి దగ్గరగా ఉండొచ్చు. సిటీ లైఫ్లోని హడావిడి లేకుండా ప్రశాంతంగా సెటిలవ్వాలనుకునేవాళ్లకి ఇదొక వరం లాంటిది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా విన్నాక చాలామందికి ఇంట్రెస్ట్ వచ్చుంటుంది. మరి ఈ ఆపర్చునిటీని మన సొంతం చేసుకోవాలంటే ఏం చెయ్యాలి? ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఫైనల్గా ఆ పాయింట్స్ కూడా చూసేద్దాం. చేయాల్సినవి సింపుల్గా 3 పనులు. ఫస్ట్, అఫీషియల్ జాబ్ క్యాలెండర్ వచ్చే వరకు వెయిట్ చేయండి. అప్పుడే మనకు ఫుల్ క్లారిటీ వస్తుంది. సెకండ్, వాట్సాప్ ఫార్వర్డ్లను గుడ్డిగా నమ్మేయకుండా కేవలం అఫీషియల్ వెబ్సైట్స్, జెన్యూన్ ఛానల్స్ మాత్రమే ఫాలో అవ్వండి. ఇక అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, నోటిఫికేషన్ వచ్చాక చూద్దాంలే అని కూర్చోకుండా ఇంటర్ క్వాలిఫికేషన్ సిలబస్ మీద ఇప్పట్నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇక బాల్ మీ కోర్ట్లోనే ఉంది. ఇంటర్ క్వాలిఫికేషన్, సొంత ఊర్లోనే జాబ్, గవర్నమెంట్ సెక్యూరిటీ ఇవన్నీ మీ గోల్స్కి సెట్ అవుతాయా? 2026లో లైఫ్ని మార్చే ఈ ఛాన్స్ కోసం సిద్ధంగా ఉన్నారా? ఆలోచించుకోండి.